హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలోని 13 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కొత్త పథకం అమల్లో భాగంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మన ఛానల్లో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాలు అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ తెలియజేస్తున్నాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీ జిల్లాలో నోటిఫికేషన్ అనేది విడుదలైనప్పుడు మీ జిల్లాలో ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇతర జిల్లాలకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదలైనట్లయితే అందులో ఉన్నటువంటి ఖాళీలలో 80% ఖాళీలు అనేవి లోకల్ క్యాండిడేట్స్కి, 20% ఖాళీలు అనేవి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఇతర జిల్లాలకి కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ జిల్లాలో కూడా ఖాళీలు అనేవి ఉంటాయి కనుక మీ జిల్లా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇతర జిల్లాలకి అప్లై చేసుకోవడానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా సేమ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కనుక కాంపిటీషన్ అనేది తక్కువగా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఈ యొక్క పోస్టులు అనేవి మొదటిసారిగా రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి PMMSY అనే స్కీమ్కి సంబంధించి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకాన్ని అమలు చేయడానికి భాగంగా ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అన్ని జిల్లాల్లో కూడా విడుదల చేస్తున్నారు. మనకి నీటి విప్లవాన్ని ప్రోత్సహించడానికి మరియు మత్స్యకార రంగానికి మౌలిక వస్తువులు అనేవి కల్పించడానికి మరికొన్ని లక్ష్యాలని నిర్దేశించుకొని ఈ యొక్క పథకాన్ని కొత్తగా ప్రారంభించడం అయితే జరిగింది. 2020 మేలోనే 20,000 కోట్ల వరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ జిల్లాలో ఇప్పుడు చెప్పబోయే అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. ఈ జిల్లాకి అప్లై చేసుకుంటాను అన్నా కూడా మీకు ఆ ఇష్టం అని. మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అనే పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిపై రోస్టర్ ప్రాతిపదికన మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా 85 మంది సాగర మిత్రాల నియామకం కోసం ఫిషరీస్లో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా BSc ఫిషరీస్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ లేదా జువాలజీ డిగ్రీ అర్హత కలిగినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే అడుగుతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా శాలరీ చూసుకున్నట్లయితే జీతము నెలకు పనితీరు ప్రోత్సాహకం రూపంలో 10,000 రూపాయలు ఇస్తారు. పనితీరుకి అదనపు ప్రోత్సాహం కింద 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. నిర్ణీత దరఖాస్తు ఫారము మరియు వివరాల కోసం మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు వారి కార్యాలయం పనివేళల్లో మీరు సంప్రదించవచ్చు. లేదన్నట్లయితే వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు మరికొంత పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. దరఖాస్తులను స్వయంగా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చివరి తేదీ చూసుకున్నట్లయితే జనవరి 23 వరకు కూడా ఉంది. సో సాయంత్రం 5 గంటల లోపు ఆ రోజు మీకు చివరి తేదీ డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను ఏవైతే క్వాలిఫికేషన్ చెప్పానో ఆ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు మీ యొక్క జిల్లాల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇతర జిల్లాల్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫీజు కూడా ఉండదు కనుక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అనేవి మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.